హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 7 తాజా సమాచారం అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. తేదీ తీసుకున్నట్లయితే జూలై 18వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం అనమాట. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొత్త అధ్యాయానికి నాంది నూతన ఈహెచ్ఎస్ పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనమాట. సో 886 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగాలకు నగదు రహిత వైద్యం అనమాట. పథకం పరిధిలో 1816 రకాల వైద్యాలు అనమాట, శస్త్రచికిత్సలు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు పట్టించుకోలేదంటూ సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకానికి నూతన అధ్యాయానికి నాంది అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 886 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా ₹1 కూడా చెల్లించకుండా 8 లక్షల మంది ఉద్యోగులతో పాటు మొత్తం 29.80 లక్షల మందికి ఉచితంగా ఇన్పేషెంట్ వైద్యం సేవలు అయితే పొందవచ్చు అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకానికి సంబంధించి CGHS ఏదైతే ప్యాకేజీ రేట్లకు అనుగుణంగానే దాదాపుగా 1816 రకాల వైద్యము, శస్త్రచికిత్సలు అయితే ఉచితంగా అయితే అందించనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వైద్య విద్యపై ఖర్చులకు రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 247 మంది నర్సింగ్ అధికారులకు నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగిందనమాట. ఈహెచ్ఎస్ పైన మరింత డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పథకంలో పరిధిలోకి వస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక భరోసా, నమ్మకం కలిగిస్తూ ఎలాంటి భయాందోళనలు లేని ఒక చక్కటి ఆరోగ్య భద్రత వ్యవస్థను అందించాలనేదే సర్కారు ఉద్దేశమని, ఉద్యోగులకు ఆరోగ్యంగా ఉంటేనే బాగా పనిచేస్తారని, సంక్షేమ పథకాలు సక్రమంగా వైద్య అందుతాయని చెప్పేసి, అదేవిధంగా ఇందులో భాగంగానే కొత్తగా ఈహెచ్ఎస్ పథకాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులకు అందజేశారనమాట. సందర్భంగా ఆయనే మాట్లాడారనమాట. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి పథకం ద్వారా నిదర్శనమని తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా అలాగే రాష్ట్రంలో అర్హులైన దాదాపుగా 1.06 కోట్ల కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్య కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. దీని పరిమితి అనేది 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. సో ఇక రాష్ట్ర సాధన కోసం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. 10 ఏళ్లలో ఇక ఉద్యోగాలు, విజ్ఞప్తులు, ప్రభుత్వ బకాయిలు పక్కన పెట్టినా కూడా తమ ప్రభుత్వ మానవీయ కోణంతో అందరికీ 10,000 కోట్లు బకాయిలు అయితే ఉండేయన్నమాట. సో వాటిని పెండింగ్ బిల్లులు కూడా నెలకు 2,000 కోట్ల రూపాయల చొప్పున ప్రతి నెల 15 రోజులకు ఒకసారి నేను స్వయంగా సమీక్షిస్తున్నానని తెలిపారు. 20 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిందని మంత్రి దామోదర్ రాజనరసింగ్ అయితే తెలియడం అయితే జరిగిందనమాట. ఉద్యోగులకు సంబంధించి 20 ఏళ్ల కళ ఈరోజు నెరవేరింది. ఉద్యోగులకు 64 సమస్యల్లో 35 ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారనమాట. టీచర్లకు ఏఐ పాఠాలన్నమాట. బోధనలో నాణ్యత, విద్యార్థులకు అభ్యాసనను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు. ప్రతి సబ్జెక్టుకు అనుగుణంగా ప్రాక్టికల్, వర్క్ షాపులు, ప్రాజెక్టుల నిర్వహణకు యోచన అన్నమాట. ఉద్యోగులకు సంబంధించి మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ క్యాడర్కు చెందిన 2011 బ్యాచ్ IAS అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ను కేంద్ర సర్వీసుల్లోనూ నియమించిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ వేములవాడలో సంబంధించి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ మరిచి ఆఫీసు రూమ్లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం బండపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం జరిగిందనమాట. విరాలు బండపల్లి పాఠశాలలోని 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే జూలై 1న ఉపాధ్యాయుడు రామచంద్రరావు పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేసుకున్నాడు. HM ఆనంద్ రెడ్డి మాత్రం రిజిస్ట్రేషన్లో గైహాజరు వేశారు. అప్పటి నుంచి రామచంద్ర రిజిస్టర్లో సంతకం చేయడం మర్చిపోయారు. ఈ వివాదం పైన HM మండల విద్యాధికారి ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. అయినా వారిలో మార్పు అయితే రాలేదన్నమాట. ఈ విషయాన్ని HM గురువారం DEO దృష్టికి తీసుకెళ్లి సర్దుకుపోవాలని ఆదేశించినట్లు సమాచారం కాగా, శుక్రవారం రిజిస్టర్లో ఇక రామచంద్ర సంతకాలు చేస్తుండగా అక్కడే ఉన్నటువంటి HM DEOకు ఫిర్యాదు చేశానని, ఆదేశాలు వచ్చే వరకు కూడా సంతకాలు చేయొద్దని అడ్డుకున్నాడు. దీంతో రామచంద్ర దుర్భాషలాడుతూ తన కాలి చెప్పును తీయగా కుర్చీలో ఉన్నటువంటి HM ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా
మిగతా ఉపాధ్యాయులు గొడవను నిలువరించారన్నమాట. అనంతరం ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అధ్యాపక పోస్టుల భర్తీలో ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు, ఉన్నత విద్యా స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక భర్తల ఉద్యోగాలు ఊడగొడుతున్నారు, యాజమాన్యాలు భార్యలు ఫిర్యాదు చేయడం ఆందోళనకరం. సో ఉద్యోగం పోతే భరణం ఎలా అడుగుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్న. మధ్యవర్తిత్వం కేంద్రానికి కేసు బదిలీ అన్నమాట. ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే రాష్ట్ర చరిత్రలో ఎన్నలేని విధంగా 191 మంది మతపరమైన ఉద్యోగులకు ఒకేసారి నియామకాలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అయితే తెలియడం జరిగిందనమాట. ఇకపైన స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఇవ్వనున్నారనమాట. ఏటీఎం కార్డు తరహాలో ఆధునిక రూపకల్పన అయితే చేశారనమాట.